ఎన్నో ప్రపంచ రికార్డును స్వంతం చేసుకున్న హైదరాబాద్ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రపంచంలోనే ఇప్పటిదాకా అతి భారీ కేక్ను రూపొందించిన హాలీస్ ఇండియా ఫైన్ బేకింగ్ హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని చేర్చింది. హైదరాబాద్ ఆధారిత హాలీస్ ఇండియా ఫైన్ బేకింగ్ రూపొందించిన అత్యంత భారీ కేక్ను కొండాపూర్లోని మాయా కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం తయారు చేసి ప్రదర్శించింది. ప్రపంచంలోని అతిపెద్ద రష్యన్ మెడోవిక్ హనీ కేక్ను రూపొందించడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించి హాలీస్ ఇండియా ఫైన్ బేకింగ్లో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ఈ కేక్ కళాఖండాన్ని రూపొందించడానికి చేతుల్లో కలిపిన 500 మందికి పైగా బేకర్లు, చెఫ్లు, సహాయక సిబ్బంది ఈ ప్రదర్శనలో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టీం నుండి గిన్నిస్ ఇండియా తరపున ఈ అరుదైన ఫీట్కు అధికారిక గుర్తింపు అందించారు. న్యాయ నిర్ణేతలు రిషినాథ్, నిఖిల్ శుక్లాలో సురేష్ నాయక్కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ను అందజేశారని చెప్తున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఇప్పుడైతే మనం వచ్చేసాము హార్లీస్ బేకరింగ్ దగ్గరికి. ఇదేంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఏదైనా సెలబ్రేషన్ అంటే కేక్ ముఖ్యం బిగులు అనేది మీరు వింటారు కదా, కానీ ఈ సెలబ్రేషన్ అయితే కేక్ మాత్రం ఒక వేరే లెవెల్లో ఉండాలి అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నారు హార్లీస్ బేకరీ వాళ్ళు. వీళ్ళైతే వింతగా, విచిత్రంగా, వినూత్నంగా ఆలోచించారు. అండ్ గిన్నీస్ వరల్డ్ రికార్డుకి అటెంప్ట్ చేయాలని చెప్పి ఏకంగా 2700 kgs ప్లస్ కేక్ని తయారు చేశారు. వామ్మో, ఇది వింటేనే మనకి ఎలా ఉందంటే దాని తయారీ విధానం అండ్ దాని యొక్క ఫ్లేవర్స్ ఏంటి, దాని యొక్క యాంబియన్స్ ఏంటి అంతా మనం ఒకసారి అడిగి తెలిసేసుకుందాము. మనతో పాటు ఉన్నారు హార్లీస్ CEO గారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అంటే యాక్చువల్లీ హార్లీస్ ఒక 4 years ఓల్డ్ ఫైనెస్ట్ బేకింగ్ కంపెనీ. మొత్తం యూరోపియన్ అండ్ రష్యన్ కేక్స్కి చాలా ఫేమస్ హార్లీస్. సో మేము ఈ రష్యన్ మెడవిక్ కేక్ అనేది ఇది వన్ ఆఫ్ ద హెల్దియెస్ట్ కేక్ అండ్ రిచెస్ట్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో యూస్ చేస్తారనమాట. ఇందులో వెళ్ళే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చీజ్ క్రీమ్, బటర్ అండ్ ఫ్రెష్ క్రీమ్ అండ్ హనీ. సో దీంట్లో షుగర్ ఉండదు. ఎట్ ద సేమ్ టైం మనకి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఈస్ట్ లాంటి హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉండవు అనమాట. ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ ది హెల్దియెస్ట్ కేక్. సో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ప్లస్ ప్రీవియస్ జనరేషన్ వాళ్ళకి కూడా ఒక హెల్దీ కేక్ని అట్ ద సేమ్ టైం ఒక డెలిషియస్ కేక్ని తీసుకుని రావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ కేక్ని మేము తీసుకురావడం జరిగింది. సో ఈ కేక్ని తీసుకొని వచ్చిన తర్వాత లాస్ట్ 4 yearsలో మాకు కస్టమర్స్ చూపించిన రెస్పాన్స్, వాళ్ళు చూపించిన ప్రేమ, అభిమానంతో టుడే హార్లీస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళి, బెంగళూరులో నుంచి మళ్ళీ ముంబైకి వెళ్ళి ఆల్ 3 cities వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ ద ఫైనెస్ట్ కేక్ కంపెనీలా పేరు తెచ్చుకుందంటే దానికి కారణమైన ఈ కేక్కి కూడా ట్రిబ్యూట్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ గిన్నిస్ బుక్ రికార్డ్కి అటెంప్ట్ చేయడం జరిగింది. ఈ కేక్ 2500 కిలోల బరువు, 7 అడుగుల వెడల్పు, 70 అడుగుల పొడుగు కొలతలతో తయారు చేశామని హాలీస్ ఇండియా CEO సురేష్ నాయక్ అన్నారు. ఇది స్పిన్నిస్ దుబాయ్ కంపెనీ నెలకొల్పిన మునుపటి రికార్డును 10 రెట్లు ఎక్కువ తేడాతో బద్దలు కొట్టిందన్నారు. ఈ రికార్డు సాధించాలనే లక్ష్యంతో పక్కా ప్రణాళికతో చేసిన తమ ప్రయత్నం అద్భుత విజయం సాధించిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. తాము రూపొందించిన ఈ అతి భారీ రష్యన్ మెడోవిక్ హనీ కేక్ కేవలం డెజర్ట్ మాత్రమే కాదు, సమిష్టి కృషి, అంకిత భావాలకు, సృజనాత్మక ఆవిష్కరణకు చిహ్నంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారీ కేక్ ప్రదర్శనతో పాటుగా ప్రత్యక్ష బేకింగ్ సెషన్లు, సంగీత ప్రదర్శనలు, హాలీ సంస్థ అందించే ఇతర ఉత్పత్తులు ప్రదర్శించారు. మళ్ళీ ఇండియా పేరు ఉండిపోవాలా ప్రపంచంలో అని దీన్ని ఒక 10 times బ్రేక్ చేద్దామని ఒక 2500-2600 kgs కేక్ ఈరోజు బ్రేక్ చేస్తున్నాం. ఆల్రెడీ 2200 కేక్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంది అండ్ అనదర్ 200-300 విల్ గో ఆన్. సో ఇదేంటి అంటే ఇది ఒక ట్రిబ్యూట్ టు ద కేక్. అంటే ఒక కేక్, ఒక మంచి కేక్కి ట్రిబ్యూట్ అండ్ మమ్మల్ని ఇంత పాపులర్ చేసిన కేక్కి ట్రిబ్యూట్ అండ్ మా కస్టమర్స్ ఎవరైతే మమ్మల్ని ఇంత పెద్ద బ్రాండ్ చేసినారో వాళ్ళందరికీ ఇది ఒక డెడికేషన్ అండి. ఎట్ ద సేమ్ టైం యంగ్ పిల్లలు ఎవరైతే, యంగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఫుడ్ ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఓన్లీ ఇండియా ప్రోడక్ట్సే కాకుండా ఇండియాలో మనం ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ కూడా చేసి వాళ్ళకంటే మంచి ప్రోడక్ట్ని మనం క్రియేట్ చేయొచ్చు. వాళ్ళకంటే కూడా మనం మంచి బ్రాండ్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఈవెన్ ఇంటర్నేషనల్కి కూడా మనం బ్రాండ్స్ తీసుకెళ్ళొచ్చు ఇండియా నుంచి అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్లా ఉండాలని చెప్పేసి మేము ఈ అటెంప్ట్ చేయడం జరిగిందండి. It's a phenomenal attempt so far. The record hasn't been broken yet. We're still waiting for the cake to finish. The current record is 273.018 kilograms, held by Spinnies in United Arab Emirates way back in 2021. So that record is being attempted to be broken today.
So far, as we can see, it's progressing really well. They have exceeded 1,800 kilograms already. Or probably, and I'm not quite sure if I take a look, it's probably crossed 1,900, close to 2,000 kilograms. We still have a lot of layering to do, completion of the cake. We hope that it reaches somewhere around 2,500. Once we have our experts, weighing experts, give us the final decision, we'll make a declaration whether the attempt has been successful or not. ఓకే వాట్ Thank- టైప్ ఆఫ్ మనకి ఇండియాకి ప్రౌడ్ మూమెంట్ అన్నారు ఈరోజు. ఈ కేక్ ఇంతకుముందు దుబాయ్లో 276 కేజెస్ ఉంది. దాన్ని ఇప్పుడు 10 టైమ్స్ అంటే నియర్లీ 2000 ప్లస్ అనమాట దానికి చేయడానికి చేస్తున్నారు. ఈ కేక్ ఎందుకు ఎక్స్పెన్సివ్, చాలా కేకులు చూస్తుంటారు కానీ ఈ కేక్ ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే ఇందులో బటర్, చీజ్, క్యారమిల్ ఇంగ్రీడియంట్స్ చాలా కాస్ట్లీ అనమాట. ఒక కేజీ వచ్చేసి కేక్ 2000 రూపీస్ ఉంటుంది. అలాంటి ఇప్పటికి మనం 2000 ప్లస్ చేసాం. దీన్ని బట్టి దీని కాస్ట్ అర్థం చేసుకోవచ్చు. దీని లెంత్ కూడా చూస్తే 70 feet by 6 feet అనమాట. ఓకే, ఒక ఈవెంట్ చేయాలంటే ఒక టీం చాలా వర్క్ చేస్తుంది. వీళ్ళు ఎవరు బేకరీ వాళ్ళు కానీ మా ఈవెంట్ వాళ్ళు కానీ ఇది ఎందుకు చేస్తున్నామంటే ఫస్ట్ మనం ఇండియన్ ప్రోడక్ట్స్ యాక్చువల్గా మనం ఫారెన్ ప్రోడక్ట్స్ డ్రెస్సులు వేసుకుంటాం, ఫారెన్ ప్రోడక్ట్స్ వాచ్లు పెట్టుకుంటాం. కానీ ఇండియన్ ప్రోడక్ట్స్ని ఫారెన్ కంట్రీస్ తీసుకెళ్ళాలని సురేష్ నాయక్ గారు అసలు మన ప్రోడక్ట్ కూడా ఫారిన్ కంట్రీస్లో ఇంట్రడ్యూస్ చేయాలి, మన ప్రోడక్ట్ తినాలి, ఇటు హార్లిక్స్ ప్రోడక్ట్ తినాలి.